పడతాయి తెలుగు వస్తుంది చేసేటప్పుడే అసలు ఆపేడుతుండే, అప్పుడు ఆపలేదు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కరెంటు బిల్ వస్తుంది, కరెంటు ఉంది, అన్నీ ఉన్నాయి, నల్లా ఉంది, అన్నీ ఉన్నాయి, ట్యాక్స్ అన్నీ కడుతూనే ఉన్నారు, ట్యాక్స్ కూడా కడుతున్నారు. ఇది చూడండి, డ్రైనేజ్ వచ్చింది, వాటర్ వచ్చింది, అన్ని ప్రతిదీ వచ్చింది. మరి ఇంకేం కావాలి? ఇప్పుడు పర్మిషన్ పోతే ఏం రిస్ట్రిక్షన్ చేయలేదు, వద్దని చెప్పి ఏం చెప్పాలి? ఎవ్వరు చెప్పలేదు. చెప్తే ఎందుకు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు అండి? చెప్పండి, చేసేవాళ్ళ కన్స్ట్రక్షన్ లేదు. మరి ఇంకా అంత అయిన తర్వాత ఇప్పుడు కూలీనాలు చేసి బతికేటోళ్లకు ఈ విధంగా ఇప్పుడు ఇమీడియట్గా ఖాళీ చేయాలంటే ఎక్కడ పోతారు చెప్పండి? ఇంతమంది జనాలు. లేకుంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు కదా, వాళ్ళకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దీనికి డిస్మెంటల్ చేసినా కూడా దానికి ఏం ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు ఖాళీ చేసిన వెంటనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు కదా అధికారులు. ఎట్లా అవుతుంది సార్ చెప్పు? ఇస్తారా ఇయ్యారా ఎవరికి తెలుస్తుంది చెప్పండి? అంతే కదా, మరి ఎక్కడ పోతారు వాళ్ళు? సామాన్లు ఖాళీ చేయాలంటే ఎవరు ఇస్తారు? ఇమీడియట్గా మొత్తం జనాలంతా ఇండ్లు ఏంటంటే ఎవరి దగ్గర ఉంటాయి, ఎవడు ఇస్తారు చెప్పండి? మీరు చెప్పండి. ఏం చెప్పదలుచుకోరు రేవంత్ రెడ్డికి, రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్కి ఏం చెప్పదలుచుకోరు మీరు? విజ్ఞప్తి ఏంటంటే ఫస్ట్ రూమ్ అలాట్మెంట్ చేయాలి, చేసిన తర్వాత వీళ్ళు ఇమీడియట్గా ఎక్కడన్నా చూసుకొని వెళ్ళిపోతారు. అది నమ్మకం లేదా గవర్నమెంట్ మీద? మీకు నమ్మకం లేదా? డబుల్ బెడ్రూమ్ ఇస్తాంటారు కదా అధికారులు. ఇస్తామంటున్నారు సార్. ఉన్నాయి, ఇంతకుముందు కేసీఆర్ అన్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా ఈయన అవన్నీ పడిపోనికే రెడీగా ఉన్నాయి. ఏం చేస్తారు? బాలాపూర్ వెళ్ళండి, పోయి చూడండి, అక్కడ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, కొత్తవి కూడా చేస్తున్నారు. మరి అవి ఇవ్వచ్చు కదా, మరి ఏమి ఇవ్వట్లేదు, ఏం లేదు. ఇస్తామంటే ఇంకెప్పుడు ఏంటిది? ఎక్కడ పోతారు చెప్పండి? సో ఇది క్లియర్గా వీళ్ళంతా కూడా చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తారు, గత పాలకుల్ని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఏమంటున్నారు? నిజంగా మాకు ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే కరెంట్ ఎట్లొచ్చింది, కింద డ్రైనేజ్ ఎట్లొచ్చింది, మాకు కరెంటు బిల్ ఎట్లా వస్తుంది, టెక్స్ ఎట్లా వసూలు చేస్తున్నారు, సో ఇవన్నీ ఎట్లా మీరు వసూలు చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇస్తున్నారు? ఒకవేళ నిజంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయితే ఇవన్నీ పర్మిషన్స్ ఇవ్వద్దు కదా. ఇక్కడికి కరెంటు గుంజొద్దు, ఇక్కడికి రోడ్లు వేయద్దు, ఇక్కడ డ్రైనేజ్ వేయద్దు, ఇక్కడ మా దగ్గర ట్యాక్స్లు వసూలు చేయొద్దు. మరి ఇవన్నీ వసూలు చేసినప్పుడు, ఇవన్నీ మేము ప్రభుత్వానికి కడుతున్నప్పుడు ఇది ఇల్లీగల్ ఎట్లయితుంది? లీగలే కదా అనేది ఇక్కడ స్థానికుల ప్రశ్న. నిజంగా ఒకవేళ ఇల్లీగల్ అయితే గవర్నమెంట్ కూడా మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇల్లీగల్ అని తెలిసి కూడా ఎందుకు మరి అక్రమ కట్టడాలని ప్రోత్సహించింది? గతంలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళ ఇళ్లకు ఎందుకు పర్మిషన్స్ ఇచ్చిర్రు? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వీళ్ళ ఇళ్లకు రోడ్ ఎందుకు వేసిర్రు? వీళ్ళకు ఎందుకు పవర్ లైన్ ఇచ్చిర్రు? సో ప్రభుత్వం కూడా కొంత తప్పు ఉంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లంచాలకో తాయిలాలకో వాళ్ళు లోబడి ఇటువంటి వాళ్ళకి ఎవరైతే వీళ్ళంతా కూడా నిరుపేద కుటుంబాలు, లో పావర్టీ వాళ్ళు, మధ్యతరగతి వీళ్ళంతా కూడా పెద్ద భిక్షాట్లు ఏం కాదు. వీళ్ళంతా ఏదో రోజుకు 1500 కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు వీళ్ళంతా కూడా. కొంతమంది ఒక అమ్మ చెప్తుంది, దాదాపు 16 లక్షలు పెట్టి ఒక 9 నెలల కిందనే ఇల్లు కొనా, ఇప్పుడు ఆ అప్పెట్లా కట్టాలి, ఇల్లు కూల్చేస్తే నా పరిస్థితి ఏంటంటూ ఆమె బాధపడుతున్నటువంటి పరిస్థితి. సో గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. వీళ్ళకి ప్రస్తుతం ఎవరైతే మార్కింగ్ ఇచ్చినటువంటి ఇల్లునే వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు ఇళ్లకు అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఖాళీ చేయిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఒకసారిగా వీళ్ళ మీద, సామాన్యుల మీద ఏదో అత్త మీద కోపం గుత్త మీద చూపించినట్టు వీళ్ళ మీద చూపిస్తే మాత్రం నిజంగా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ చాలామంది కూడా మేము లడాయి చేయడానికే సిద్ధంగా ఉన్నాం, మా ఫ్యామిలీని, మా పిల్లల్ని కాపాడుకోనికే రోడ్డు మీద పడకుండా ఉండేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈ గల్లీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ చాలా ఇళ్ళకైతే మార్కింగ్ గీస్తారు, అధికారులు ఇంకా మార్కింగ్ గీస్తూ ఉన్నారు. ఒక్కొక్క ఇల్లుకు వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళు టిక్ పెట్టుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి ఆ డేటాలని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటూ, గతంలో కలెక్టర్లు ఇచ్చినటువంటి ఆ డేటాలు క్యాలిక్యులేట్ చేసుకుంటూ అధికారులు అయితే వాటిని మార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి లడాయి లేకుండా వాళ్ళని సామరస్యంగా ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మనం అధికారులు వచ్చిర్రు, ఇల్లు కూల్చేస్తామంటున్నారు, ఏమనిపిస్తుంది? ఇల్లు గోల్ చేస్తే ఇక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కూలగొట్టమని చెప్తున్నాం. ఇస్తామంటారు కదా డబుల్ బెడ్రూమ్ కూడా, ఇచ్చినాక వెళ్ళిపోతాం, కూలగొట్టుకోమనండి, ఇచ్చినాక వెళ్ళిపోతాం. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ దగ్గర? మీ పుట్టి పేరు మీకు 40-45 సంవత్సరాలు, 40-45 సంవత్సరాలు. ఇప్పుడు వాన వచ్చినప్పుడు ఇదంతా నీళ్ళు వచ్చేదా? ఈ గల్లీలకు మొత్తం నీళ్ళు వచ్చేదా? వస్తుండే నీళ్ళు వస్తుండే. మీ పరిస్థితి ఏంది? అప్పుడు పక్కకు పోయి రోడ్డు మీద ఉంటుంటే కూడా మస్జిద్లా గుళ్ళాలని నిలబడుతుంటివి. ఇక ఇప్పుడు సిసి రోడ్డు, కరెంటు అవన్నీ ఇచ్చారు. ముందు వాళ్ళ మీద కూడా జర చర్య తీసుకోవాలి. ఎందుకు చర్య తీసుకోవాలి వాళ్ళ మీద?
వాళ్ళే చేసారు. ఇప్పుడు కులగొడుతురు వాళ్ళే చేస్తున్నారు, కులగొడుతురు వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే. ఈ ముందే మాకు అంతా మీరు ఆక్రమించి కట్టిరంటారు కదా, మూసీ నదిని మీరు అంతా అక్రమంగా దౌర్జన్యం చేసి కట్టిరు కదా. లక్షలు పోసి కట్టినాం పైసలు. మరి ఎవరికి ఇచ్చారు లక్షలు? అమ్మినోళ్ళకు. ఆ అమ్మినోడు చచ్చిపోయిన, ఎక్కడ పోయినవాడు అమ్మినోడు లేడు, చచ్చిపోయినవాడు. వాళ్ళ ఫ్యామిలీ ఎవ్వరు లేరు. వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పోయినాడు. తమ్ముడు ఏమనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది? లక్షలు పోసి కొండ మిల్లు అంటున్నారు, ఇప్పుడు అది కూల్చేస్తామంటే ఏమనిపిస్తుంది? డబల్ బెడ్రూమ్ రూమ్లు ఇవ్వమనండి, ఫస్ట్ ఇచ్చినాక కూల్చామనండి. అది ఇట సిటీలు ఇస్తేనే ఇటుకెళ్ళి పోతాం, లేకుండా లేదు. సిటీలని ఇవ్వాలి డబల్ బెడ్రూమ్ రూమ్లో, అప్పటి వరకు ఇటుకెళ్ళి కదలం వాళ్ళు. కేసీఆర్ రేస్కర్ లేపి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు అన్నాడు. రేస్కర్ లేపలే మా ఇది ఇట కొట్టేస్తున్నారు మీరు. ఇక్కడ రేస్కర్ లేపాలి ఇక్కడ నుంచి అక్కడికి కట్టిస్తాడు అన్నాడు డబుల్ బెడ్రూమ్ రూమ్లో రేస్కర్ లేపి. అది లేపని ఇంకా అది మంచిది. పేదలు ఇలా కొట్టిస్తున్నారు, అక్కడ మంచిగా చేస్తున్నారు. రేస్కర్ మంచిగా ఉంది అక్కడ ఇస్తాడు కేసీఆర్ సాబ్. అక్కడ ఇవ్వాలి ఆయన. రేవంత్ రెడ్డి ఇస్తా అంటుడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, ఇల్లు ఖాళీ చేయంటుడు కదా. జంగల్లా గింగల్ వేస్తున్నాడు ఆయన, ఇచ్చినాడు. ఇక్కడ రేస్కల్ ఇరాకొట్టి రేస్కల్ వేస్తున్నాడు కేసీఆర్ సార్. అది ఇరాకొట్టే అది మంచిగా చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మన జంగల్లా గింగల్ వేస్తున్నాడు ఆయన. మన ఇక్కడ పోవాలి పేదోళ్ళు వాళ్ళందరూ. ఏమనిపిస్తుంది? నేను 40-50 ఏళ్ళు ఇట్లా ఉన్నారు, మరి ఒక్కసారిగా ఇక్కడ నుంచి పోవాలంటే మీకు ఏమనిపిస్తుంది? మీకు ఇరకొడతాను ఎరకాను. ఈ సీసీ రోడ్ ఎందుకు ఇవ్వాలి, కరెంట్ ఎందుకు ఇవ్వాలి, నల్లల కలెక్షన్ ఎందుకు ఇవ్వాలి? ఈ గవర్నమెంట్కు పైసలు వస్తే మీరు ఇస్తారు, మీ పేదలు ఎక్కడ పోవాలి మళ్ళీ? అది పైసలు వచ్చినప్పుడు మాకు వస్తున్నాయి, మాకు చాలు, మా ఖజానా నిండిపోతుంది. మాకు ఏం కావాలి మాకు అని మీరున్నారు. మా ఇల్లు పోతుంది. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి మళ్ళీ? ఇప్పుడు రోడ్ మీద పడవాలా మేము? రోడ్ మీద పడవాలా? రోడ్ వేసినారు మీరు, సీసీ రోడ్ వేసినారు, కరెంట్ ఇచ్చినారు, నల్లకల్లు ఇచ్చిన, మొత్తం ఇచ్చారా? మీరు దొంగతనం తీసుకొని తీసుకున్నామా? అధికారులు తప్ప అంటావా? అయితే అధికారులు తప్పు మళ్ళీ. ఎవరికి ఇట్లా తప్ప అంటావా? ఎట్లా ఇచ్చినా కలెక్షన్ మళ్ళీ పోవాలేనంతే. ఇవి పోతున్నాయి రోడ్ జోన్ అని ఎరక మీకు ఎప్పుడైనా ఎరా కొడతారు మీరు. ఎట్లా ఇచ్చినా కలెక్షన్ మళ్ళీ? రోడ్ ఎందుకు వేయించినారు? ఇక్కడ కలెక్షన్ ఎందుకు ఇచ్చినారు? నల్ల కలెక్షన్ ఇచ్చినారు, అన్నీ ఇచ్చినారు. గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ మీరు ఎట్లా చెప్తే మేము మా పిల్లల దగ్గర మేము మంచిగా పడుకుందాం ఇంట్లో, మీరు రోడ్డు మీద వచ్చి పడుకోవాలంటే మేము రోడ్డు మీద పడుకోవాలా? పేదోళ్ళు రోడ్డు మీద వచ్చి పడుకోవాలా? మీరంతా మంచిగా పిల్లమ్మ కూడా మీరు పెట్టుకొని పిల్లమ్మ పక్క పడుకొని మంచిగా పడుకుతున్నారు మీరు. మళ్ళీ మేము కరెంట్ ఇచ్చినారు గవర్నమెంటే, నల్ల కలెక్షన్ గవర్నమెంటే, అన్నీ ఇచ్చిన గవర్నమెంటే. మళ్ళీ కొడుతున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటే ఎట్లా మీరే చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఎక్కడ పోవాలి మనం పేదోళ్ళు? మనము ఇంట్లో పని చేసుకొని ఉంటున్నాం మేము అందరూ. ఇక్కడ ఉండాలి అందరూ. లే 4,000 అన్న 4,000 కూడా వేయలేడు. మాకు చేసి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఎక్కి మాకేం సాయం చేస్తున్నాడు? ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నామా మీరు? 50 ఏళ్ళ సంది ఇట్లా తిరిగిర్రు, కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈడికెళ్ళి ఖాళీ చేయాలంటే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? మాకేనా మంచి తలం చూపియాలి, మాకు ఇంట్లో మంచి కట్టియాలి, మేము వెళ్ళిపోతాము. మాకు ఇక్కడిక్కడ ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను. డబుల్ బెడ్రూమ్ సాగు మీదకి వెళ్ళి ఎత్తుకోసారి బిడ్డ, ఎత్తుకోసారా సిడీల మీదకి వెళ్ళి మీరే ఇది చెయ్యండి. మళ్ళీ కింద నాన్న కట్టియాలి, మాకు అట్లా నాన్న ఇంద్రామ్మ ఎట్లా కట్టించిన అట్లా కట్టియాలి. మేము కష్టాలు చేసుకొని బతికేటోళ్ళం. ఇప్పుడు కొడుకులు పెట్టారు, ఎవరు పెట్టరు మాకు. ఎవడన్నా పెడుతుండ ఈ కాలంలో? మళ్ళీ కష్టం చేసుకొని నేను బతుకుతా. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి సార్కి? ఏం చెప్తావు? చెప్తాను ఇప్పుడు ఏం భయాన్ని ఇస్తున్నా అదే భయాన్ని చెప్తాను నేను. మరి మీరు నిజంగా ఇక్కడ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టుకుంటే మరి మీకు రోడ్డు, ఈ లైట్లు ఇవన్నీ ఎట్లా వచ్చినాయి? మరి అట్లనే మాట్లాడాలి బిడ్డ. మళ్ళా ఉకుములేంది ఎట్లా ఇచ్చిండు, పర్మిషన్ ఎట్లా ఇచ్చిండు, మాకు ఈ తంబాలు ఎట్లా వేసిండు, ఈ లైట్లు ఎట్లా ఇచ్చిండు, ఈ నల్లలు ఎట్లా ఇచ్చిండు, మాకు పైసా కట్టని ఇచ్చిండా గవర్నమెంట్ కూడా? మళ్ళీ పైసా కూడా కడతా పోయినాం మేము. 5,000 కట్టినాం మేము. నల్ల బిల్లు కట్టాలంటే ఇచ్చారు 5,000 ఆఫీసులో కట్టినాము. నల్ల బిల్లు దాంట్లో ఆఫీసులలో కట్టినాము. మళ్ళీ అవన్నీ ఎందుకు ఇచ్చిండు గవర్నమెంట్? మళ్ళీ అప్పుడే వచ్చి ఏదైనా పెట్టేది ఉండే బిడ్డ. మార్కు పెట్టిండు కదా, కూలగొడతా అంటున్నారు కదా, మరి మీరు కూలగొడితే ఊకుంటారా లేకపోతే డబుల్ బెడ్రూమ్లోకి పోతారా? ఏం చేద్దాం అనుకుంటా? మా అందరి సారిగా నేను బిడ్డ, అందరు ఎట్లా ఒప్పుకుంటారు నేను కూడా అట్లనే ఒప్పుకుంటా. నేను ఒకదాన్ని ఒప్పుకుంటే నాకు ఒకదానికి ఇస్తాడా? ఈ పబ్లిక్ అంతా ఉన్నారు కదా. శ్రీ మొత్తం మీద అయితే శంకర్ నగర్లో మాత్రము ఒక రకంగా ఈ మార్కులు కలకల రేపుతున్నాయి. ఒకసారిగా ఎవరైతే ఇళ్లకు ఈ మార్కు ఇస్తారో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరి ఏ క్షణం మా ఇళ్ళను కూల్చోబోతున్నారు, ఏం చేయబోతున్నారు, డబుల్ బెడ్రూమ్లని ఆశ చూపిస్తున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేంత వరకు ఇక్కడ నుంచి
చూసి మేము కదలం. ఫస్ట్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ అలర్ట్ అవుతుందో అలర్ట్ అయిన తర్వాతనే మా ఇల్లు ఖాళీ చేస్తాం. అప్పటిదాకా మేము అసలు బయటికే రాము. మాకు అధికారుల మీద నమ్మకం లేదు. ఒకవేళ మేము ఖాళీ చేసిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా దగ్గర ముసలు ఉన్నారు, వీళ్ళంతా రోడ్డున పడే అవకాశం ఉంటుంది. మా బతుకు తెరివేందంటే ఒక ఆలోచన అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయితే, మా అక్రమ కట్టడాలు అయితే ఎందుకు ఇక్కడ గల్లీలో రోడ్ వేసిరు, ఎందుకు మీరు ఇక్కడ పవర్ కనెక్షన్ ఇచ్చారు, ఎందుకు నల్లాలు కనెక్షన్ ఇచ్చారు, ఎందుకు కరెంటు బిల్లు మేము ట్యాక్సులు కడతా ఉన్నాము, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అయినప్పుడు ఇవన్నీ ఎందుకు చేసిరు, అప్పుడు ఇల్లీగల్ అనేటువంటిది గుర్తుకు రాలే కానీ ఇప్పుడు ఇల్లీగల్ అనేది ఎట్లా గుర్తుకొస్తున్నట్టు కూడా వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. సో దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పాలి. నిజంగా ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ అయితే, ఒకవేళ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో వీళ్ళు ఒకవేళ కబ్జా చేసి కట్టుంటే మాత్రం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు గాడిద పన్ను మీరా కళ్ళు మూసుకున్నారా, నిద్ర మత్తులో వీళ్ళకు పర్మిషన్స్ ఇచ్చిరా, అప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు కూలుస్తున్నారు అనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఖచ్చితంగా మరి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. గతంలో అధికారులు ఎవరైతే లంచాలకు తాయిలాలకు ఆశపడి పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తూ వాళ్ళ ఉద్యోగాలకు రాజీనామా చేయడమో, లేకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము అప్పటి అధికారుల మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఒక భాగస్వామ్యం వీళ్ళంతా కూడా కేవలం పేదవాళ్ళు మోసపోయారు, వాళ్ళ చేతిలో పేదవాళ్ళు మోసపోయారు. అప్పుడే వాళ్ళు కనుక పర్మిషన్ ఇవ్వకుంటే వాళ్ళు లక్షలు పెట్టి ఇల్లు కొనేవాళ్ళు కాదు, ఇక్కడ వాళ్ళు నివసించే వాళ్ళు కాదు. అప్పటి అధికారుల తప్పుకు ఇప్పుడు సామాన్యులు ఇక్కడ బలవుతూ ఉన్నారు. కాబట్టి అధికారుల మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అది రాష్ట్ర సర్కార్ మీద ఉంది. సో చూద్దాం. మరి ఇదైతే హైడ్రా తర కూలగొట్లు అయితే కాదు, ఇది మూసీ నది పరివాహక ప్రాంతంలో మూసీ సుందరీకరణలో భాగంగానే ఇదంతా మేము కన్స్ట్రక్షన్లో భాగంగా దీన్ని క్లీన్ చేస్తూ ఉన్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూలగొడతా ఉన్నామంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి అధికారులు ఏం స్పందిస్తారు, ఇక్కడ ఉన్నటువంటి సామాన్లు ఏం స్పందిస్తారో భవిష్యత్తులో చూడాలి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, శంకర్ నగర్, ఓల్డ్ మలక్పేట్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.